గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఏపీలో ఇసుక వ్యవహారం అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తాం, అందరికీ ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఇసుక చాలా దొరకకపోయేది, మొత్తం కొన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి ఇసుక కొరత సృష్టించిండ్రు రాష్ట్రంలో. దీంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కొత్త ఇసుక విధానం ఒకటి తీసుకొస్తామని చెప్పింది. ఉచితంగా ఇసుక ఎవరైనా తీసుకెళ్ళొచ్చని చెప్పింది. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇసుక ఉచితంగా అని ప్రభుత్వం ప్రకటించడంతో ఎవరెవరికైతే ఇసుక అవసరం ఉందో వాళ్ళందరూ ఇక ఇసుక ఉన్న ప్రాంతాల దగ్గరికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ కొర్రీలు పెట్టింది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరిట, జీఎస్టీ పేరిట వాళ్ళకి మాత్రం వసూలు చేస్తుంది వాళ్ళ దగ్గర డబ్బులు. సో దీంతోనే ఇక విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పుడు సాక్షి అందుకున్నటువంటి కథనం ఏంటంటే అసలు ఇసుక ఉచితం అని చెప్తున్నారు కానీ ఇసుక దందాకు తెరలేపిండు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది సాక్షి రాసుకొస్తున్నటువంటి కథనం. సో ఇది ఒకసారి చూద్దాం. రాగానే మింగేశారు ఇసుక బకాసురులు, 70కి పైగా స్టాక్ యార్డుల్లో 40 లక్షల టన్నులు మాయం. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నులు నిల్వ చేసిన గత ప్రభుత్వం 5 వారాల్లోనే సగానికి పైగా విక్రయించేసిన పచ్చముఠాలు. ట్రక్కులు, ట్రాక్టర్లలో నింపి భారీగా వసూళ్లు, సామాన్యుల పేర్లతో బయట ప్రాంతాలకు తరలింపు. కొత్త పథకం రాకముందే తాత్కాలికంగానే భారీగా లూటీ. సో ఇక కొత్త ఇసుక విధానం తీసుకొస్తాం, ఆ లోపు తాత్కాలిక విధానంలో మీరందరూ చేయండి అని ప్రభుత్వం చెప్తే మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇసుకను లూటీ చేసిండ్రు. 70కి పైగా స్టాక్ యార్డుల్లో 40 లక్షల టన్నుల ఇసుకను గత ప్రభుత్వం నిల్వ ఉంచింది వర్షాకాలం అవసరాల దృష్ట్యా. కానీ ఈ ఇసుకను మొత్తం మాయం చేసేసారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సామాన్యుల పేరు మీద వాళ్లకు సప్లై చేస్తున్నట్టుగా పత్రాలు సృష్టించి మొత్తం ఇసుకను మాయం చేసిండ్రు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటూ సాక్షి రాసుకొచ్చిన కథనం ఇది. రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇసుకను భోంచేస్తున్నారు. అది మామూలు భోజనం కాదు, ఇసుక భోజనం. ఇసుకను ఎలా తింటారో దాన్ని ఎలా ఆరగించుకుంటారని ఆశ్చర్యపోకండి. ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను ఆరగించారు. ఇసుక భోంచేయడం అంటే ఎక్కడికక్కడ డిమాండ్ను బట్టి అడ్డంగా అమ్మేసుకోవడం అనమాట. ఆ డబ్బులతో వారి సొంత ఖజానా నింపుకున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా గత ప్రభుత్వం 171 స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేస్తే అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే ఇక 40 లక్షల టన్నుల ఇసుకను మొత్తం ఇప్పటికే స్వాహా చేసేసిండ్రు. మొత్తం 80 లక్షల ఇసుక టన్నులు గత ప్రభుత్వం నిల్వ చేస్తే దాంట్లో 40 లక్షల ఇసుక టన్నులు ఇప్పటికే మాయమైపోయినాయి అనేది ఇక సాక్షి రాసుకొచ్చిన కథనం.